హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ధాబా స్టైల్లో మటన్ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. తర్వాత ఆయిల్ తీసుకున్నాను. ఈ గరిటె చూశారు కదా మీరు, ఆ గరిటెతో 2 గరిటెల ఆయిల్ వేశాను. తర్వాత దాంట్లో చెక్క మొగ్గ వేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ వేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత చూడండి, వేగాయి కదా, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వేసాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనియ్యాలి. చూడండి, బాగా వేగింది కదా. బాగా వేగిన తర్వాత మనం మటన్ తీసి పక్కన క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ మనం ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలపాలి. ఈ మసాలా అంతా ఈ మటన్కి పట్టేటట్లు బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసాను నేను. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఈ 3 వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాలు 2 కట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను, అవి కూడా వేసాను. వేసి బాగా కలిపాను. బాగా కలిపిన తర్వాత మనము స్టవ్ మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత చూడండి, ప్లేట్ తీసాను కదా, ఈ ఆయిల్ పైకి వచ్చేటట్టు కొంచెం బాగా మనకి ఫ్రై అయినాయి. చూడండి, టమోటాలంతా గుజ్జులాగా అయినాయి. అంతవరకు మనము ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్లు వచ్చి కొబ్బరి మసాలా వేసాను. ఈ స్టైల్లో మీరు మటన్ కర్రీ చేశారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి, 2 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్ అనేది మనం వేసేయాలి. ఈ మటన్ బాగా ఉడకాలి కదా. వాటర్ వేసిన తర్వాత మనం ఈ కుక్కర్కి మూత పెట్టేసాను. చూడండి, మూత పెట్టేసి నేను విజిల్ పెట్టేశాను. కుక్కర్ వాడేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడండి. చూడండి, నేను 10 విజిల్స్ పెట్టాను. మటన్ బాగా ఉడికితేనే, మటన్ బాగా మెత్తగా మనకు కుక్ అవుతేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. కచ్చా పచ్చాగా ఉంటే బాగుండదు. చూడండి ఎంత బాగా విజిల్స్ అనేవి వచ్చాయో.
ఈ విజిల్ తీసిన తర్వాత చాలా జాగ్రత్తగా మనము కుక్కర్ అనేది తీయాలి. ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీయాలండి. చూడండి మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర పుదీనా వేశాను. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బాగా కలిపాను. అంతేనండి. చూడండి ఎంత చక్కగా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందో. ధాబా స్టైల్లో ఇది బిర్యానీలోకి, మనకి ఫ్రైడ్ రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, బగారా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బగారా రైస్ చేశాను. బగారా రైస్లోకి వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.